ఉత్తర భారతంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కురుస్తోంది. కాలుష్యం, పొగమంచు కారణంగా ఆకాశం దట్టంగా మబ్బులు పట్టి చీకటి అలుముకుంది. దీంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇక గణతంత్ర దినోత్సవం కోసం కర్తవ్య పథ్ దగ్గర చేస్తున్న రిహార్సల్స్ కు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. హర్యానాలోని రోహ్తక్, జజ్జర్, ఫారూక్ నగర్, మహేంద్రగఢ్, నాన్నాల్ వంటి జిల్లాల్లో కూడా వర్షం, గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. రాజస్థాన్లోని కోట్పుట్లీ కూడా వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేశారు. వెస్ట్ సైడ్ నుంచి వచ్చే వాతావరణంలో అవాంతరాలతో ఆకస్మిక వర్షాలు పడుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలో వర్షం, మంచు, చలి ఉంటుందని వివరించింది. హిమాలయ పర్వత రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మంచు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది ఐఎండీ.